అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్లో రెస్క్యూ ఆపరేషన్కు ప్రధాన అడ్డంకిగా మారిన మరొక సెల్లార్ ఎంట్రన్స్ మీకు చూపిస్తాను, చూడొచ్చు. ఇది బజాజ్ ఫర్నిచర్కి సంబంధించినటువంటి మరో సెల్లార్కి సంబంధించినటువంటి ఎగ్జిట్. సో ఇక్కడ నుంచి నిన్న రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించిన సిబ్బంది ఇదే గేట్ దగ్గర నుంచి రెస్క్యూ చేశారు. మంటలు ఎగిసిపడుతున్నాయి, దట్టమైన పొగలు వస్తున్నాయి. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు, కానీ ఇక్కడ నుంచి కూడా మంటలు పెద్ద ఎత్తున బయటికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. సెల్లార్కు వెళ్ళాల్సినటువంటి మరో ఎంట్రన్స్, ఇంతకుముందు మనం చూపించినటువంటి స్టేర్ కేస్ ఒకటైతే ఇక్కడ నుంచి మెట్ల ద్వారా వెళ్ళాల్సినటువంటి ఇది. ఇక్కడ నుంచి అక్కడ ఇమ్తియాజ్ అనే కార్మికుడు సిలిండర్ తీసుకొని ఇదే మార్గం ద్వారా లోపలికి వెళ్ళాడు. ఇమ్తియాజ్ అనే కార్మికుడు ఇద్దరు పిల్లలు ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుకుంటే ఫైర్ సేఫ్టీ సిలిండర్ తీసుకొని ఇదే మార్గం ద్వారా కిందికి వెళ్ళాడు. మనం వెళ్తుంటే ఇంకా ఇక్కడ మనకు ఆ వేడి, ఆ పొగలు ఇంకా మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి చూడొచ్చు, ఎంత నల్లగా అయిపోయి పెచ్చులు ఊడిపోతున్నాయి. ఇంత నల్లగా అయిపోయిందంటే ఆ మంటలు ఎంత పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి అనేది చూడొచ్చు. సో ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఇమ్తియాజ్ ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి వైర్లు కూడా ఉన్నాయి, ఇంకా పొగలు బయటకు వస్తున్నాయి. అవి చూడొచ్చు. సిలిండర్ మనం ఇంతకుముందు చెప్పినాం, ఇమ్తియాజ్ ఆ ఫైర్ సేఫ్టీ సిలిండర్ని తీసుకెళ్లాడు. ఆ మంటల్ని కొంత ఆర్పి ఆ ఇద్దరు పిల్లల్ని కాపాడే ప్రయత్నం చేసిన ఇమ్తియాజ్ కూడా ఈరోజు ఇదే ప్రమాదంలో మృతి చెందాడు. ఇంకా ఆ పొగలు, దట్టమైన పొగలు వస్తున్నాయి. కెమెరామెన్ లోపలికి ఒకసారి సెల్లార్ వైపు చూపించే ప్రయత్నం చేశాడు. ఇందులో నుంచి పరిగెత్తినటువంటి ఇమ్తియాజ్ ఫైర్ సిలిండర్ ద్వారా ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు, కానీ ఆ గ్రిల్ దగ్గర ఆగిపోయాడు. ఈ సెల్లార్ నుంచి కూడా ఇంకా ఆ మంటలు సంబంధించినటువంటి పొగలు, ఫైర్ సేఫ్టీ సిలిండర్ మనం చూడొచ్చు. వాళ్ళు తీసుకెళ్లారు, కార్మికులు ఇద్దరు వాళ్ళని కాపాడే ఉద్దేశంతో ఫైర్ సేఫ్టీ సిలిండర్స్ తీసుకొని లోపలికి వెళ్ళారు. మనం చూడొచ్చు ఫైర్ సేఫ్టీ సిలిండర్ ఇక్కడ ఇంకొకటి కూడా కనిపిస్తుంది. కొంత వేడి, అగడు, ఇక్కడ మొత్తం దారుణమైనటువంటి పరిస్థితి. ఇదిగోండి ఫైర్ సేఫ్టీ సిలిండర్. ఈ ఫైర్ సేఫ్టీ సిలిండర్స్తో ఇద్దరు కార్మికులు లోపలికి వెళ్ళి ఆ ఇద్దరు పిల్లల్ని బతికించాలనే తాపత్రయంతో వెళ్ళారు. ఆ ఇద్దరు పిల్లల్ని, చిక్కుకున్నటువంటి మహిళని బయటికి తీసుకొద్దాం, ఆ సిలిండర్తో ఆ మంటల్ని ఆర్పేసి ఇదే సిలిండర్తో మంటల్ని ఆర్పేసి మేము బతికి తీసుకొద్దాం అనుకున్నారు. వారిద్దరిని ప్రాణాలతో బయటపడేద్దాం అనుకున్నారు. ఈ రెండు సిలిండర్ని ఇద్దరు కార్మికులు తీసుకొచ్చినటువంటి సజీవ సాక్ష్యం ఇక్కడ మనకు కనిపిస్తుంది. కానీ ఈ ఇద్దరు కార్మికులు కూడా వారిని బతికించే ప్రయత్నంలో అందులోనే చిక్కుకుపోయారు. ఒకసారి ఆ సెల్లార్ లోపల కూడా మీకు కెమెరామెన్ ఇటువైపు వచ్చి చూపించే ప్రయత్నం చేస్తాడు, చూడొచ్చు. ఆ గ్రిల్ ఏదైతే ఉందో అదే ప్రధాన అడ్డంకిగా మారిన పరిస్థితి. రెండో సిలిండర్ అక్కడ పడి ఉంది. వాళ్ళు తీసుకెళ్లారు, మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఆ ఫర్నిచర్ అంతా కూడా కాలి బూడిదైపోతుంది. కళ్ళ ముందు మంటలు ఉన్నాయి, మొత్తం చుట్టూ ఫర్నిచర్ ఉంది. అటువైపుగా మనం ఒక్కసారి కొంచెం ముందుకొస్తే ఆ గ్రిల్ కూడా మనకు కనిపిస్తుంది. ఇదే గ్రిల్ అక్కడ తాళం కనిపిస్తుంది. ఫైర్ అధికారులు కూడా ఇదే గుర్తించారు. ఆ తాళం లేకుండా ఉంటే ఇక్కడి నుంచి స్టేర్ కేస్ నుంచి కనీసం వాళ్ళు బయటకు వచ్చేవారంటూ కూడా వాళ్ళు చెప్పారు. మొత్తం అగ్ని ప్రమాదం అనేది సెల్లార్లో మంటలు అంటుకున్నాయి, తగలబడుతున్నాయి. ఇద్దరు పిల్లల్ని కార్మికులు వచ్చి రక్షిస్తుంటే అడ్డుగా ఉన్నటువంటి ఆ గ్రిల్, ఈరోజు ఆ గ్రిల్ వల్లనే వాళ్ళు పైకి రాకి ఉండకపోయారు. లేదంటే కనీసం ఆ ఇద్దరు పిల్లలు కార్మికులైనా బయటకు వచ్చి బతికుండారు. మరో సిలిండర్ ఇక్కడ పడి ఉంది. అంటే ఇదే ప్రాంతంలో వాళ్ళని గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. మనం ఆ ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఎట్లా కరిగిపోయిందో చూడండి. అంటే ఈ మంటల దాటికి పూర్తిగా ఇంకా నిప్పురవ్వలు కనిపిస్తున్నాయి, చూడొచ్చు మనం. అక్కడ ఇంకా నిప్పురవ్వలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా నిప్పురవ్వలు కనిపిస్తున్నాయి. ఫైర్ సేఫ్టీ అధికారులు మరోవైపు నుంచి ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. నిప్పురవ్వలు ఇదంతా కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది, చూడండి, మసి. ఇట్లా అంటే నా చెయ్యి మొత్తం బ్లాక్ అయిపోతున్న పరిస్థితి. అంటే ఇంకా ఇంత వేడి ఉంది. అంటే దాదాపు 10-15 గంటలు ఈ గోడలు అగ్ని కీలల్లో మండిపోయినాయి. 5 చిక్కుకొని ఉన్నారు. వారిని రక్షించేందుకు ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, వీరంతా కూడా ఇంత పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ చేశారు. 500 మంది రెస్క్యూ చేశారు. అయినా కూడా ఒక్కరిని కూడా కాపాడలేకపోవడానికి ప్రధాన అడ్డంకి సెల్లార్ మార్గాలు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించినటువంటి ఈ సెల్లార్ మార్గాలు, అందులో ఫర్నిచర్ డంపులు ఈరోజు
ఈ ప్రమాద తీవ్రతను పెంచాయి. ఒక్క సిలిండర్ తీసుకొని వాళ్ళు ప్రయత్నం చేశారు. ఒక్క సిలిండర్ తీసుకొని వెళ్ళి ఆ కార్మికులు కాపాడేందుకు వెళ్ళినటువంటి ఇద్దరు కార్మికులు కూడా పూర్తిగా అగ్నిలో మండిపోయారు. ఆ అగ్నిలో వాళ్ళ బతుకులు బూడిదైపోయాయి. సో ఎక్కడ నిర్లక్ష్యం ఉంది? బచాస్ యజమాని ఏం సమాధానాలు చెప్పినా వృధానే. ఇప్పుడు 5 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రెస్క్యూ ఆపరేషన్కి అడ్డంకంగా ఈ సెల్లార్ నిర్వహణ ఎంత నిర్లక్ష్యం. ఒక యజమాని నిర్లక్ష్యం. ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఆయన లక్షలాది కోట్లాది రూపాయల వ్యాపారం కోసం ఫర్నిచర్ని ట్రక్కులలో తెచ్చి సెల్లార్లో నిల్వయించుకున్నాడు. కానీ అదే సెల్లార్లో అమాయక ప్రజలను వాచ్మెన్లుగా పెట్టుకొని ఈ సెల్లార్లోనే వాళ్ళ బతుకమంటూ వాళ్ళకు రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లు లేకపోయి ఉంటే కనీసం వాళ్ళు బయటనే ఉండేవాళ్ళు. ఫర్నిచరే దహమయ్యేది. వాళ్ళ బతుకులన్నా ఉంటుండే ప్రాణాలతో. సో ఇది ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్సాయి 2 సెల్లార్లకు సంబంధించినటువంటి ఆపరేషన్కు అడ్డంకిగా మారినటువంటి 2 సెల్లార్లటువంటి పరిస్థితి. ఇంకా ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. ఫైర్ సేఫ్టీ అధికారులు, నిపుణులు ఈ అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణాలేంటి, ఆపరేషన్కి అడ్డంకిగా మారినటువంటి పరిస్థితులు ఏంటి అన్న అంశాలపైన దర్యాప్తు చేస్తున్నారు. ఒక్క యజమాని పైన చర్యలు తీసుకుంటే కాదు, పూర్తిగా నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులను ఇంకా మేల్కోవాలి. మొద్దు నిద్ర వీడి ఈ ప్రమాదాలు జరగకుండా మరికొన్ని కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సో మనం కూడా ఈ ప్రమాదాలు తరచూ జరగకుండా ఉండాలని ఆశిద్దాం. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తిస్థాయి వివరాలు తెలుసుకుంది. మరి తదుపరి ఎలాంటి చర్యలు ఉంటాయి, ఫైర్ డిపార్ట్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ నరసింహతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్, నాంపల్లి నుండి.